రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. చాలామందికి డబ్బు సంపాదించాలని ఉంటుంది. అయితే కొంతమందికి సులభంగా డబ్బు వచ్చేస్తుంది, మరికొంతమందికి సులభంగా డబ్బు రాదు. డబ్బు రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మనకి తెలియక చిన్నప్పటి నుంచి డబ్బుకి ఎన్నో వ్యతిరేక ఆజ్ఞలు ఇచ్చి వస్తూ ఉన్నాం. అవి సమాజం ద్వారా కావచ్చు, మన ఇంటి ద్వారా కావచ్చు, లేదా ఇతర వ్యక్తుల ద్వారా కావచ్చు. అవి ఎలాంటివంటే డబ్బు లేకుండా బ్రతకలేమా అని అంటూ ఉంటాం. మన ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇంకా ఎవరి దగ్గర కానీ ఏదో ఒక సందర్భంలో ఇలానే ఉంటాం. అప్పుడు మన దగ్గరికి డబ్బు రాదు. ఎందుకంటే డబ్బు లేకుండా మనం బ్రతకాలనుకున్నాం కదా. కాబట్టి డబ్బు ఎలా వస్తుంది మన దగ్గరికి? ఇవి డబ్బుకు వ్యతిరేక ఆజ్ఞలు. ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటిని చెప్తాను, ఇంకొకసారి వాటిని రిపీట్ చేయకండి. రిపీట్ చేస్తే డబ్బు రాదు, రిపీట్ చేయకపోతే డబ్బు వస్తుంది. మనం ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలనుకునే ముందు ఎగ్జైట్మెంట్తో మన ఫ్రెండ్స్కి కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, బంధువులకు కానీ ఇలా నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పేస్తాం. వాళ్ళు మనకి మంచి సలహా ఇస్తారనుకుంటాం. కానీ నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని అంటే నీ వల్ల ఏమవుతుందిరా అంటారు. అందుకే మీరు ఎవరికి ఏమీ అడగకండి, ఎవరికి ఏమీ చెప్పకండి. మీకేం తోస్తే అది చెయ్యండి. కానీ 2 ఖచ్చితంగా పాటించండి. 1, ప్రకృతికి ఇబ్బంది కాకూడదు, పక్కవాడికి సమాజానికి ఇబ్బంది కాకూడదు. మీరు ఏదైనా చేసుకోండి. తరువాతది, నీతో కుదరదు, నీతో ఏమవుతుంది. ఇలాంటివి కొన్ని మనకి వ్యతిరేక ఆజ్ఞలు. ఇలాంటివి మీరు వినకండి. ఇలాంటివి మనల్ని ముందుకు పోనీయకుండా కట్టిపడేస్తాయి. ఎవరేం చెప్పినా సరే ఇలాంటి మాటలు వినకండి దయచేసి. నెక్స్ట్ది, నాకెప్పుడు అవకాశాలు రావు అని అంటూ ఉంటారు. ఇదేం చేస్తుందంటే మిమ్మల్ని డిసప్పాయింట్ మోడ్లో పడేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు అవకాశాలు రావట్లేదే. ఈ మాట ఎన్నోసార్లు అన్నారు. మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, సమాజంలో కానీ, మీ రిలేటివ్స్తో కానీ ఎన్నోసార్లు చెప్పుంటారు, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కావట్లేదు అని. మనమేం చెప్పుకున్నాం? మనం ఏదైతే పదే పదే చెప్పుకుంటామో అది యూనివర్స్ తీసుకుంటుంది అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కానీ మీరేమంటున్నారు? ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కావట్లేదని మీరే అంటున్నారు. మరి అది ఎలా అవుతుంది? కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తాను, అది ఖచ్చితంగా అవుతుంది అని చెప్పండి. అప్పుడు అది అవుతుంది. అందులో ఎలాంటి సంశయము లేదు. ఇలాంటివన్నీ మనకు మనమే ఇచ్చుకునే ఆపోజిట్ కమాండ్స్. వీటి వలన మీరు ముందుకు పోలేరు, ఏది కూడా సాధించలేరు. బాగా గుర్తుపెట్టుకోండి. తరువాతది, ఎవరినీ పట్టించుకోకు. మీ టార్గెట్ ఏదైతే ఎంచుకున్నారో, మీ యొక్క లక్ష్యం ఏదైతే ఎంచుకున్నారో, మధ్యలో ఏం వచ్చినా, ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకు. చాలామంది ఎన్నో చెప్తుంటారు. ఇంతకుముందు ఇలా చేసినవాడు అలా అయిపోయాడు, అలా చేస్తే ఇలా అవుతుంది. ఇలాంటివేవి మీరు పట్టించుకోకండి, మనసులోకి తీసుకోకండి. ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు అనుకున్నది చేరుకోలేకపోతారు. కాబట్టి మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో, ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అది మాత్రమే కనబడాలి. అర్జునుడు విల్లు ఎక్కిబెట్టినప్పుడు ఏం కనిపిస్తుంది అని ద్రోణాచార్యుడు అడిగితే పక్షి కన్ను మాత్రమే కనబడుతుంది అన్నాడు అర్జునుడు. ఎందుకంటే అర్జునుడు దానికే కొట్టాలి. మీకు కూడా మీ లక్ష్యం, మీ టార్గెట్ మాత్రమే కనబడాలి. పక్షి రెక్కలు, అది కూర్చున్న చెట్టు, ఆ చెట్టు వెనుక ఉన్న కొండలు కనిపించకూడదు. అలా కనిపించిందంటే మీరు ఫెయిల్ అయిపోయినట్లే. సో మీకు మీ టార్గెట్, మీ ఫైనల్ రిజల్ట్ మాత్రమే కనబడాలి. నెక్స్ట్, అది చాలా కష్టపడుతున్నాను, డబ్బు రావట్లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడుతున్నాను, కానీ డబ్బు రావట్లేదు, కనబడట్లేదు అని అంటూ ఉంటారు. ఎస్, రాదు. ఎందుకంటే అది మీరే చెప్తున్నారు కాబట్టి రాదు. మీరు హాయిగా కూర్చున్న చోట ప్రశాంతంగా డబ్బు సంపాదిస్తున్నానని చెప్పండి. ఆటోమేటిక్గా డబ్బు వచ్చేస్తుంది, ఎలాంటి కష్టాలు లేకుండా. కష్టపడకుండా డబ్బులు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు వస్తుంది, మరి మీకెందుకు రాదు? మీరు అనుకుంటున్నారు ఏమని? ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాదు అని అనుకుంటున్నారు. కాబట్టి కష్టపెడుతూనే డబ్బు ఇస్తుంది మీకు. యూనివర్స్ నియమం ఇది. చాలామంది హాయిగా కూర్చొనే డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అలాగే అనుకుంటున్నారు, నేను హాయిగా కూర్చుని డబ్బు సంపాదిస్తాను అని. డబ్బు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తరువాతది, వయసు అయిపోతుంది, వయసు మీరిపోతుంది అని చాలామంది అనుకుంటుంటారు. అంతా అయిపోయింది, ఇప్పుడేం డబ్బు సంపాదిస్తాం, ఎక్కడి నుండి డబ్బు సంపాదిస్తాం, నాకు శరీరం సహకరించట్లేదు, ఇప్పుడెక్కడ డబ్బులు సంపాదించగలను అని. డబ్బు సంపాదించడానికి వయసు అడ్డు కాదు, కారణాలు అవసరం లేదు. అలా అనుకుంటే మనం ఎవ్రీ సండే వెళ్ళే KFC ఓనర్ 60 సంవత్సరాల తరువాత డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. ఈరోజు ప్రపంచ కుబేరుల్లో ఒకడయ్యాడు. ఆయన అలా అనుకున్నాడా? 60 సంవత్సరాలు వచ్చేసాయి, నాకు డబ్బు ఎలా వస్తుందని?
డబ్బుకి వయసుకు సంబంధం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బుకు చదువుతో కూడా సంబంధం లేదు. బాగా డబ్బు ఉందా, 2 మేనేజర్స్ను లేదా 2 సీఏలను మెయింటైన్ చేస్తాడు. చదువుతో ఏం అవసరం? డబ్బుకి చదువుకి సంబంధం లేదు. అలాగే వయసుకు కూడా సంబంధం లేదు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడైనా డబ్బు సంపాదించవచ్చు. మీరు నిద్రపోతున్నా కూడా సంపాదించవచ్చు. ఎంతోమంది సంపాదిస్తున్నారు. డబ్బు మీద దృష్టి పెట్టండి, డబ్బు వచ్చేస్తుంది. తర్వాతది ఏమంటుంటారంటే, రాను రాను అంతా చేజారిపోతుంది. ఏ పని చేసినా సరిగ్గా జరగకపోవడం, తప్పులు జరగడం, అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పుడు, లాస్ అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం మానేసి ఆ లాస్ మాత్రమే చూస్తూ ఉంటారు. లాస్ చూస్తున్నప్పుడు ఏమవుతుంది? లాసే అవుతుంది. దాన్ని ఎలా నిలబెట్టాలి అనే దాని మీద దృష్టిని కేంద్రీకరించండి. అప్పుడు మీకు డబ్బు రావడం అనేది మొదలవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, మార్కెట్ పడిపోయినా ఇంకేం పడిపోయినా దాని మీద దృష్టి కాకుండా ఎలా పెంచుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టండి. మీరు చేజారిపోకుండా ఒక ఉన్నత స్థాయిలో నిలబడతారు. నెక్స్ట్ది, కొద్ది రోజుల్లో నా ఉద్యోగం పోతుందేమో అనే భయం. ఈసారి సేల్స్ సరిగ్గా రాలేదు, నన్ను తీసేస్తారేమో, బాస్ నన్ను కోపడ్డాడు, నన్ను తీసేస్తారేమో. సేల్స్తోని మీ బాస్తోని మీకేంటి సంబంధం? నువ్వు హాయిగా ఆ ఉద్యోగం చేస్తున్నట్లు కలలు కను, అంతే. వాడెందుకు తీసేస్తాడు నిన్ను? మీరేం చెప్తున్నారు? వాడు తీసేస్తాడేమో అని. స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి మిమ్మల్ని ఎలా తీసేయాలి అని వాడు ఆలోచిస్తాడు. భగవద్గీతలో ఏం చెప్తున్నారు? యద్భావం తద్భవతి. మీరేం ఆలోచిస్తారో అది మాత్రమే జరుగుతుంది. అంటే మీ ఊహ, మీ ఆలోచన ఏ విధంగా ఉందో అదే జరుగుతుంది. ఇక్కడేమవుతుంది? ఉదాహరణకు 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరూ మంచి మిత్రులు. ఒకడు మరో వ్యక్తి గురించి చెడుగా ఆలోచించిన మరుక్షణం ఆ వ్యక్తిలో అతనికి తెలియకుండా ఆ వ్యతిరేక భావానికి బీజం పడుతుంది. అది ఎప్పుడు బయటకు వస్తుంది? ఒకానొక సమయం, సందర్భం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు అలా అన్నావు, నేను ఇలా అన్నాను, నువ్వు అలా చేసావు, ఇలా చేసావు అని అన్నీ బయటకు వస్తాయి. అప్పటి వరకు ఆయనకు కూడా ఏమీ ఆలోచన లేదు. కానీ ఇక్కడ బీజం వేసింది ఎవరు? మీరే. ఎందుకంటే ఆ వ్యక్తి నాతో ఇలా ప్రవర్తిస్తాడేమో అనుకున్న మరుక్షణం అక్కడ బీజం పడిపోయింది. అది పెరిగి పెరిగి పెద్దయ్యి ఒక సమయం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. కాబట్టి యద్భావం తద్భవతిని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క మంచి ఆలోచనలే మిమ్మల్ని ఉన్నతం వైపు తీసుకువెళ్తాయి. మీరు ఏ చెడు ఆలోచనలు చేసినా అటువైపు వెళ్తారు. కాబట్టి మీ ఆలోచన విధానం సరిగ్గా ఉండాలి. అలాగే మీ భావన కూడా సరిగ్గా ఉండాలి. అప్పుడు మీకు అన్నీ అనుకూలిస్తాయి, అన్నీ సరిగ్గా జరుగుతాయి. నెక్స్ట్ది, నాకేం తెలీదు, నాకు అనుభవం లేదు అంటుంటారు. మీకేం తెలిస్తే ఏంటి, ఏం తెలియకపోతే ఏంటి? దాంతో మీకు సంబంధం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిందే చేయండి. తెలియని దాని జోలికి వెళ్ళకండి. అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే మీకు తెలిసింది మాత్రమే చేయండి. కానీ అనవసరంగా దేంట్లో దూరిపోకండి, అన్నీ పూసుకోకండి. ఎందుకంటే మనం డబ్బు, సంపద విషయంలో ఏవి మనం పట్టించుకోకూడదు. సెంటిమెంట్లు పట్టించుకోకూడదు. ఎవరో ఏమో అన్నారు దాన్ని పట్టించుకోకూడదు. ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, అతనికి ఎన్నో కామెంట్స్ వస్తుంటాయి. అవన్నీ పట్టించుకుంటే అతను ముందుకు పోలేడు. ఎందుకంటే మంచి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, చెడు అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మీరేం చేస్తున్నారు? చెడును మాత్రమే చూస్తున్నారు. అప్పుడేమవుతుంది? మీ కాన్ఫిడెంట్ తగ్గిపోతుంది, మీ ఉన్నత స్థానం దిగజారిపోతుంది. కాబట్టి చిన్నదైనా పెద్దదైనా మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో దానివైపే వెళ్ళండి. వెనక్కి తిరిగి చూడకండి. వెనక్కి తిరిగి చూస్తే పడిపోతారు. ఇవన్నీ ఏంటంటే మనకి వ్యతిరేక ఆజ్ఞలు. ఇవన్నీ డబ్బు, సంపద వైపు వెళ్లకుండా మనల్ని కట్టిపడేస్తాయి. ఇలాంటి వ్యతిరేక ఆజ్ఞలు ఎప్పుడూ కూడా వినకండి. ఇలాంటివి ఎక్కడ వింటారు? మన సమాజంలో, మన తోటివారితో, మన బంధువులతో, మన స్నేహితుల దగ్గర వింటుంటాము. కాబట్టి ఎవరి మాట వినకండి, ఎవరిని పట్టించుకోకండి. మంచి అయితేనే పట్టించుకోండి. ఎందుకంటే మన లక్ష్యం డబ్బు, సంపద, ఐశ్వర్యం. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కావాలనుకున్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకూడదు, వదిలేయాలి. అర్థమైందా? ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిని ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని మైండ్లో పెట్టుకోవడం కాదు. ఇవేవి నా జీవితంలో లేవు అని కొట్టేయండి. ఈ క్షణం నుంచి ఇవన్నీ నా జీవితంలో నుంచి తీసివేయబడ్డాయి. ఇవన్నీ తీసేస్తే ఏముంటుంది? పాజిటివ్ మాత్రమే ఉంటుంది. పాజిటివ్ వైపే పరిగెత్తండి, వెళ్ళిపోతారు. ఇక ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. మిమ్మల్ని ఆపే అధికారం ఎవరికీ లేదు. డబ్బు సంపాదించడం మీ హక్కు. ఇది ముందు నోట్ చేసుకోండి, ఒక పేపర్ మీద రాసుకోండి. ఖచ్చితంగా సంపాదిస్తారు. అలాగే ఇప్పుడు కొన్ని అఫర్మేషన్స్ని చెప్తాను. వాటిని ఒక ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తో రాసుకొని మీ ముఖం చూసుకునే అద్దం మీద అతికించుకోండి.
మీ ఫేస్ చూసుకునేటప్పుడు రోజు చదవండి. నాకు డబ్బు అంటే చాలా ఇష్టం. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. నేను డబ్బును వృధా చేయకుండా తెలివిగా ఆలోచనపూర్వకంగా వాడుతాను. నా జీవితంలో ధన ప్రవాహం నిరంతరం ఉంటూనే ఉంది. నేను డబ్బును ఆనందంగా ఖర్చు చేస్తాను. తిరిగి అది 1000 రెట్లు పెరిగి వస్తుంది. ఈ వాక్యాన్ని నమ్మండి, నిజంగా నమ్మండి, ఖచ్చితంగా వస్తుంది. తరువాతది, ధనం నా వైపు ఒక జీవనది వలె ప్రవహిస్తుంది. జీవనది అంటే ఎప్పుడూ ఎండిపోదు, ఎల్లప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే డబ్బు కూడా మీ జీవితంలో ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. తరువాతది, నేను మానసికంగా ఆర్థికంగా సుఖపడుతున్నందుకు డబ్బుకి విశ్వానికి కృతజ్ఞతలు. ఇవి రోజు రాయండి, చదవండి. డబ్బు ఎలా రాదో చూస్తాను. ఇది ఒక 40 రోజులు చేయండి, అప్పుడు నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.